తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో నగర కమిటీ సభ్యులతో ఒంగోలు పట్టణం నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కూటమి అజెండాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అన్నారు. క్లస్టర్ రాష్ట్రపడతామా ఆరో క్లస్టర్ రాష్ట్రపడతామా జరిగింది. ఈ సమావేశానికి మనం 170 దగ్గర వాళ్ళు అన్నారు. ఇప్పుడు మన లాంటి వ్యక్తులు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా మన 3 రోజుల క్రితం అనౌన్స్ చేసుకోవటం, ఆయన ఒకసారి మన వాళ్ళందరం కూడా ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారో, అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన క్లస్టర్స్ వాళ్ళందరితో కూడా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దానికి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఎందుకంటే 35-40 సంవత్సరాల నుంచి మన ఒంగోలులోనే ఉన్న వ్యక్తి, అందరితోటి సంబంధాలు ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి మళ్ళా మన పార్లమెంట్ అభ్యర్థిగా కావటం, ఒకసారి ఏదైనా కూడా ఒకసారి పరిచయం చేసుకుందామని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దాంతో ఇప్పుడుండే జరుగుతున్న పరిణామాలు ఏం జరుగుతుందనేది కూడా మనం ఒకసారి మనం అవగాహన చేసుకోవాలి. ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్లు కూడా పోయినసారి కూడా నేను పిలిచి మనం మాట్లాడారు, మనం ఏమేం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పారు. అది ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి 5 నిమిషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు వ్యవస్థ ఎట్లాగైపోయిందంటే మరీ కక్ష సాధింపులు ఎక్కువ చేస్తున్నారు. ఒక పక్క ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది పోలీసు వాళ్ళు చాలా అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కూడా మన పార్టీలో చేరితే అతని మీద కానీ ఇబ్బందులు లేకుండా, కేసులు లేకుండా ఉంటే వాళ్ళ తమ్ముడి మీద ఏమన్నా ఉందేమో చూస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఉన్నాయేమో చూస్తున్నారు. ఆ విధంగా కూడా ఇబ్బందులు పెట్టి ఏదైనా సరే వాళ్ళు ఏదో విధంగా భయపెట్టే పరిస్థితులు ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. మాగుంట కుటుంబాన్ని ఇప్పుడు 33 ఏళ్ళ నుంచి మీరు ఎప్పుడు కూడా ఆదరించారు. పార్టీలకు అతీతంగా కూడా మీరు మమ్మల్ని కూడా ఆదరించారు. సేవ చేయడం అనేది మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు మాకు నేర్పించిన ఇది విద్యార్థి. ఆయన 1991 సంవత్సరంలో మొదటిసారిగా పార్లమెంటుకు పోటీ చేసి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకొని వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు కూడా ఉండటం కూడా చూసాం. ఆ తర్వాత నేను పార్లమెంట్ మెంబర్గా కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నాం. ఎప్పుడైనా అభివృద్ధి చూడాలన్నప్పుడు ఒక ఆనందంగా మాగుంట కుటుంబానికి ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడి ఒంగోలు ప్రజలకు అనేది ఎప్పుడూ ఆలోచిస్తుంటాం. ఆ మార్గాన్ని మా అబ్బాయి తనయుడు కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా దాని ఆధారంలో కూడా నడుస్తున్నారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల సమయంలో సోదరులు జనార్దన్ గారు అయితే ఆత్మీయ సమావేశం అనేది ఏర్పరచాలి. క్లస్టర్ హెడ్స్ ఉన్నారు, యూనిట్ హెడ్స్ ఉన్నారు, బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు, డివిజన్ వార్డుగా వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వారితో మీరు ఒకసారి కలుసుకుంటే బాగుంటుంది.